అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎట్టకేలకు సూపర్ 6 లో భాగమైన ఒక పథకానికి బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఆ పథకం ఏమిటనుకుంటున్నారు? అదేంటో కాదు, ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డ నిధికి ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఆడబిడ్డ నిధి పథకానికి ఎంత బడ్జెట్ కేటాయించారు? ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? ఇది ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారా? దీనికి ఎలా అప్లై చేసుకోవాలి? ఆల్రెడీ పెన్షన్ తీసుకున్న వారు కూడా ఈ ఆడబిడ్డ నిధికి అప్లై చేసుకోవచ్చా? 19 నుంచి 59 సంవత్సరాల వరకు అన్నారు కదా, 19 సంవత్సరాల అమ్మాయికి పెళ్లి కాకపోయినా కూడా ఈ పథకం ఇస్తారా, ఇవ్వరా? ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి కదండి. ఈ డౌట్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఒక లైక్ ఇవ్వండి, నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకురాగలను. ప్రభుత్వం బడ్జెట్ ని కేటాయించింది. విధి విధానాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆడబిడ్డ నిధి పథకం సూపర్ 6 పథకాలు మేనిఫెస్టోలో ఉన్నాయి. తర్వాత అధికారంలోకి వచ్చాక ఈ సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది కూటమి ప్రభుత్వం. సూపర్ 6 పథకాల అమలులో భాగంగా మరొక పథకానికి హామీ ఇచ్చి బడ్జెట్ కేటాయించిన కూటమి ప్రభుత్వం. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా ఈ ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో నేరుగా జమ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు, కానీ ఇప్పుడైతే మనకు ఒక అప్డేట్ వచ్చిందండి. అది ఈ ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా వెనకబడిన ఆడవాళ్లకు అండగా నిలిచి సహాయం చేసేందుకు గాను నెలకు 1500 రూపాయలు వారి అకౌంట్లో నేరుగా జమ చేస్తామని చెప్పారు కదండి. దానికే ఈ బడ్జెట్ ని కేటాయించడం జరిగింది. 3,341 కోట్లను ఈ ఆడబిడ్డ నిధికి కేటాయించడం జరిగింది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నెలకు 1500 రూపాయలు అంటే వాళ్ళకి ఎన్నో ఖర్చులు ఉంటాయండి. దేనికో దానికి కొంచెం హెల్ప్ గా ఉంటుందని చాలా మంది ఆడవాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే ఇది అందరికీ ఇస్తారా అంటే అందరికీ ఇవ్వనండి. ఇంట్లో ఒకరికి మాత్రమే ఇస్తారు. ఎలా అంటే గనక, ఒక ఇంట్లో 2 మహిళలు ఉన్నారనుకోండి, ఒక మహిళ ఆసర పింఛన్ లేదా వితంతు పింఛన్ లేదా వృద్ధాప్య పింఛన్ లేదా వికలాంగ పింఛన్ ఏదో ఒక పింఛన్ తీసుకుంటుంది. అలా పింఛన్ తీసుకునే వారికి కాకుండా ఇంట్లో ఉన్న మరొక ఆడబిడ్డకు ఈ పథకాన్ని ఇస్తారు. అలాగా ఆడబిడ్డ నిధి పథకాన్ని అలాగా ఆడబిడ్డ నిధి పథకం కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు. అలాగే ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలంటే ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. ఇది సచివాలయం కానీ లేదా మీ సేవా సెంటర్ కానీ వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే రేషన్ కార్డు ఉండాలి, రేషన్ కార్డులో మీ పేరు ఉండాలి, రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకొని ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ రేషన్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండాలండి. ఆధార్ కార్డుకు NPCI ఉండాలి, ఆధార్ కార్డు ఈకేవైసీ చేసుకొని ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పకుండా ఉండాలి. గత ప్రభుత్వంలో తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇప్పుడు కొత్తవి తీసుకోండి. ఇంకా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఎందుకంటే డైరెక్ట్గా మీ అకౌంట్కే డబ్బులు జమ చేస్తారు కాబట్టి బ్యాంక్ అకౌంట్ కూడా NPCI అయి ఉండాలి. NPCI ఈ పథకానికి ఒక్కటే కాదండి, ఏ పథకానికైనా NPCI కంపల్సరీ. NPCI కాకపోతే మీకు ప్రభుత్వం నుంచి ఏ పథకాల డబ్బులు మీకు రావు. అలాగే వెరిఫికేషన్ కోసం మీ కరెంటు బిల్లును ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ హిస్టరీ ఉండాలి. ఇంకా పెళ్లి కాకుండా తల్లిదండ్రుల దగ్గరే ఉండిపోయిన ఆడపిల్లలకు ఇస్తారా అంటే, తల్లి వేరే పథకానికి ఎలిజిబుల్ అయి ఉండి ఆ ఇంట్లో పెళ్లి కాని అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి ఇస్తారు. ఈ ఆడబిడ్డ నిధికి విధి విధానాలు ఈ నవంబర్ చివరిలో కానీ లేదా డిసెంబర్ మొదటి వారంలో కానీ వస్తాయండి. సో ఇవన్నీ
ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉంచుకోండి. ఇది అండి ఆడబిడ్డ అనేది సంబంధించిన వివరాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.